నిన్న హెచ్సియు ఇవాళ యాచరం తెలంగాణ రాష్ట్రం జేసీబీల రాజ్యం నడుస్తోంది. ఎన్నికల ముందు ఫార్మాసిటీ రద్దు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికారు. ఆ భూములను రైతులకిస్తామని ప్రతినబూనారు. అధికారం చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి తీరు మారింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నక్కర్త మేడిపల్లి గ్రామంలో ఫార్మాసిటీకి సేకరించిన అసైన్డ్ పట్టా భూములను అధికారులు సర్వే చేస్తున్నారు. రైతుల నుంచి ఆందోళన వస్తుందని ఊహించి ముందస్తుగా అరెస్టు చేశారు. ఆ భూములను సర్వే చేసి ఫెన్సింగ్ వేసేందుకు చర్యలు తీసుకున్నారు. 40 నుంచి 60 రోజుల్లోపు సర్వే పూర్తి చేస్తామని చెబుతున్నారు. యాచారం తహసీల్దార్ అయ్యప్ప ఆధ్వర్యంలో 2 ఆర్ఐలు, 2 సర్వేయర్లు, మరో 6 రెవెన్యూ, టీజీఐఐసి సిబ్బంది సర్వేలో పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డితో పాటు ఏసీపీ కేపీవీ రాజు, ఇతర ఉన్నతాధికారుల బృందం సర్వేలో పాల్గొన్నారు. ఎన్నికల ముందు ఫార్మసిటీకి ఇచ్చిన భూములు తిరిగిస్తామని చెప్పి ఇవాళ జేసీబీలతో వచ్చి దౌర్జన్యంగా సర్వే చేయడం ఏంటని అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. ఇక ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి మహేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే మహేష్ చెప్పండి, నిన్న చూసుకుంటే హెచ్సియు, ఇవాళ చూసుకుంటే యాచరం, ఇప్పుడు అయ్యప్ప ఆధ్వర్యంలో ఈ సర్వే అనేది జరుగుతుంది. సర్వే మెంబర్స్ కూడా వచ్చారు. అండ్ ముందస్తుగా కూడా వీళ్ళు రైతులు ఆందోళన చేస్తారని చెప్పేసి రైతుల్ని అరెస్టులు కూడా చేసిరు. దీని గురించి అప్డేట్స్ ఏంటి? రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మేడిపల్లి, నానక్ నగర్, తాటిపత్తి, కుర్మిత గ్రామాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం ఈ రోజు నుండి సర్వే చేస్తున్నారు. విలువైన భూములను ఫ్యూచర్ సిటీకి అప్పగించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ యత్నం చేస్తుందని రైతులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోర్టులో స్టే ఉండగా రీసర్వే ఎలా చేస్తారని యాచారం రైతులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక పంట పుట్టదశలో ఉంది, స్వాధీనం చేసుకోవద్దని రైతులు కూడా వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే కొంతమంది రైతులను ముందస్తు అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. పెద్ద ఎత్తున కూడా అక్కడికి జేసీబీలు చేరుకున్నాయి. అటు ఆ పోలీసులు కూడా బహారాలో కూడా ఈ సర్వే అయితే కొనసాగుతుంది. ఇబ్రహీంపట్నం, కందుకూరు ఆర్డీఓల పర్యవేక్షణలో టీజీఐఏసీ సమక్షంలో రెవెన్యూ అధికారులు ఈ అసైన్డ్ భూములను సర్వే చేస్తున్నట్టు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గ్రామంలో ఇప్పటికే కొంతమంది రైతులకు ఫార్మా వ్యతిరేక పోరాట సమితి నాయకులను పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఫార్మాసిటీ కోసం రైతులు ఇవ్వని దాదాపు 2,200 ఎకరాలకు సంబంధించి కూడా రైతుల పేర్లను తొలగించి ఆన్లైన్ రికార్డుల్లో టీజీఐఏసీ పేర్లు కూడా నమోదు చేసిన విషయం ఇప్పటికే తెలిసింది. ఈ విషయమై హైకోర్టులో స్టే కొనసాగుతుండగా కోర్టులో ఆ స్టే ఉండగా భూములను ఎలా సర్వే చేస్తారని కొందరు రైతులు, మరోవైపు భూ నిర్వాసితులకు అదనపు పరిహారం కింద ఇచ్చిన ఫ్లాట్లను పంపించే తర్వాతే భూములను సాధినట్టు మరికొందరు కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు చూసినట్టయితే మొన్న నుంచి ఎస్సీఏలో దాదాపు 400 ఎకరాలకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా విద్యార్థులు కావచ్చు, ఇటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు నుంచి రంగారెడ్డి జిల్లా యాచారంలో సర్వే ఫార్మాసిటీ పేరుతో సర్వే చేయడంపై పెద్ద ఎత్తున కూడా అటు రైతులు కావచ్చు, మేధావులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి అటు కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అండ్ మహేష్, ఇప్పుడు చూసుకుంటే ముందేమో భూములు తీసేసుకొని మళ్ళీ మీ భూములు మీకే ఇచ్చేస్తామని చెప్పిరు. మరి దాని గురించి పరిస్థితి ఏంటిది? గతంలో ఇది రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు రైతులతో చెప్పింది ఒకటి, ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడినాక చేస్తున్నది ఒకటి అంటూ కూడా రైతులు పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫార్మాసిటీని రద్దు చేస్తాం, తిరిగి మీ భూములు మీకే ఇచ్చేస్తామంటూ అప్పుడు ఎన్నికల ముందు చెప్పి ఇప్పుడు తీరా ఎన్నికలు అయిపోయి ప్రభుత్వం ఏర్పడగానే మళ్ళీ సర్వే పేరుతో భారీగా పెద్ద ఎత్తున కూడా పోలీసులను మోహరించి ఇటు తమ భూములను సర్వే చేయడంపై రైతులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మేము భూములు ఇవ్వబోమంటూ కూడా రైతులు పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అటు కొంతమంది రైతులు పంట వేసిన పరిస్థితి కనిపిస్తుంది. పంట పొలాలను కూడా ఇప్పుడు పంట చేతికి వచ్చింది. ఇప్పుడు ఎందుకు ఇలా సర్వే పేరుతో మా మీదికి వస్తున్నారంటూ కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున భారీగా పోలీసులు మోహరించారు. ఇక్కడ రైతులు నిరసన చెప్తున్న రైతులు కావచ్చు, అటు ఫార్మసీకి సంబంధించి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న నాయకులను కూడా ఇప్పటికే ముందస్తు అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అటు సర్వే చేసి తీర్తామంటూ కూడా మహేష్, ఈ సర్వే చేయడానికి రైతుల్ని అరెస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి? ఇటు దిక్కు సర్వే చేస్తుంటే రైతులు ఆందోళన చేస్తే మాత్రం వాళ్ళని ముందస్తుగా ఎందుకని అరెస్టులు చేసిండ్రు?
రైతులు ముందుగా చూడొచ్చు, దాదాపు కొంతమంది పంట వేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు పంట కొంత చేతికి వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే అధికారులు మాత్రము 40 నుంచి 60 రోజుల్లోపు సర్వే చేసి తీరుతామంటూ కూడా పట్టుబడుతున్నట్టు కనిపిస్తా ఉంది. రైతులు పెద్ద ఎత్తున కూడా నిరసన చెప్తున్నారు. తమ భూములు ఇవ్వబోమంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇవేమీ పట్టని సీఎం రేవంత్ రెడ్డి అటు పెద్ద ఎత్తున కూడా ఆ బుల్డోజర్లను పంపించి ఆ ఏరియాలో కూడా చదును చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తం చూసినట్టయితే హెచ్సియూలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. దాదాపు 400 ఎకరాలకు సంబంధించి కూడా ఆ బుల్డోజర్లు పంపించి అక్కడ కూడా దాదాపు 100 బుల్డోజర్లు పంపిస్తే ఈ రోజు రంగారెడ్డి జిల్లా యాచరం కూడా సేమ్ అదే సిచ్యువేషన్ కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు రైతులు పెద్ద ఎత్తున కూడా నిరసన చేపడుతున్నారు. అసైన్డ్ భూములకు సంబంధించి పట్ట భూములకు సర్వే చేస్తున్నామంటూ కూడా వీరు పోలీసులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కూడా పెద్ద ఎత్తున కూడా తల్లి వచ్చారు. అటు ఒక భయాందోళనమైన వాతావరణం అయితే అక్కడ నెలకొందని కూడా చెప్పాలి. అటు పోలీసుల పహారాలు రైతులను ఒక భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రైతులను అరెస్ట్ చేసి ముందస్తుగా అరెస్ట్ చేసినట్టు కూడా చెప్తుంది. అటు ఎవరు కూడా వారికి సర్వే దగ్గరికి రాకుండా ఉండేందుకు కూడా వారిని ముందస్తు అరెస్ట్ చేసి తమ పని తాము కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని మాత్రం రైతులు పూర్తిగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉన్నది. అయితే మహేష్, ఈ ప్రభుత్వం రైతులను ఎందుకు మోసం చేస్తుంది? భూములు ఇస్తా అని చెప్పి ఇప్పుడు ఇవాళ చూసుకుంటే అధికారులతో సర్వే చేయడానికి రెడీ అవుతుంది. అంటే ఈ రైతులు ఏం చేయలేరు అని చెప్పేసి ఈ ప్రభుత్వం అనుకుంటుందా? అసలు ఎందుకని రైతుల్ని లైట్ తీసుకుంటుంది? మనం చూడొచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా దాదాపు ఆ రైతు వ్యతిరేక విధానాలతోనే ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పాలి. అటు రైతులకు సంబంధించి ఎక్కడ కూడా అటు రుణమాఫీకి సంబంధించి ఇంతవరకు ఏ గ్రామంలో కూడా పూర్తిగా కాలేదు. పెద్ద ఎత్తున కూడా రైతులు దానికోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు రైతు బంధు కూడా ఇంతవరకు ఎక్కడ కూడా సరిగ్గా అమలు కాక రైతులు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 15 నెలల ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అన్ని కూడా రైతు వ్యతిరేక విధానాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవలంబిస్తున్నారని కూడా పెద్ద ఎత్తున కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతులకు సంబంధించి అన్ని కూడా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ కూడా ప్రభుత్వం ముందుకెళ్లడంపై కూడా పెద్ద ఎత్తున కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు మనం చూసినట్టయితే దాదాపు ఫార్మాసిటీకి సంబంధించి వేలాది ఎకరాలు సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు మొత్తం ప్రైవేటు కార్పొరేట్ వ్యక్తులకు ఈ భూములను అప్పగించేందుకు కూడా రేవంత్ రెడ్డి సర్కారు ముందుకు వెళ్తుందని కూడా చెప్పాలి. రైతులకు సంబంధించి ఎలాంటి అటు వ్యతిరేక రైతులు పెద్ద ఎత్తున కూడా ఆపోజ్ చేస్తున్నారు. తమ భూములను ఇవ్వబోమంటూ కూడా పెద్ద ఎత్తున కూడా నినదిస్తున్నారు. అయితే ఎక్కడికక్కడ వారిని అరెస్ట్ చేసి ప్రభుత్వం ముందుకెళ్లడాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ కూడా ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి రాజకీయ పార్టీల నేతలు అటు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అయితే రైతుల పక్షాన నిలబడింది. రైతులకు సంబంధించి తమకు అండగా ఉంటామని కూడా ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ఈ రోజు పెద్ద ఎత్తున కూడా అటు రెవెన్యూ అధికారులు కావచ్చు, పోలీసు బలగాలతో మోహరించి సర్వే మాత్రం కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అండ్ ఎన్నికలకు ముందు మీ భూములు మీకు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ఎన్నికల తర్వాత ఇట్లా మాట ఎందుకు మారుస్తుండు? అదే ఎన్నికల ముందు ఫార్మాసిటీ మేము రాగానే మీ భూములు మీకు తిరిగి ఇస్తాము అని కూడా చెప్పారు. అయితే మనం గతంలో చూడొచ్చు, లగచర్లలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. అక్కడ కూడా ఫార్మాసిటీకి సంబంధించి దాదాపు వేలాది ఎకరాలు సేకరించేందుకు కూడా సిద్ధమయ్యారు. అక్కడ గిరిజన రైతులు పెద్ద ఎత్తున కూడా పోరాటం చేశారు. అయితే ఫార్మాసిటీ కాదు, వేరే ఇండస్ట్రీ కారిడార్ అంటూ కూడా మళ్ళీ ప్రభుత్వం మాట తప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ దాదాపు వేలాది రంగారెడ్డి జిల్లా యాచనకు సంబంధించి ఇక్కడ మేము మీకు అధికారంలో రాగానే ఫార్మాసిటీ రద్దు చేస్తాము, మీ భూములు తిరిగి ఇచ్చేస్తామంటూ కూడా మాట ఇచ్చింది. అయితే ఇచ్చిన మాట తప్పడం కాంగ్రెస్ నైజం అంటూ కూడా ఇప్పటికే ప్రజలు అర్థం చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రతినిధులు ఎక్కడ పోయినా కానీ అటు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంటూ కూడా వారిని నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికల ముందు ఒక మాట చెప్పి అధికారంలోకి రాగానే మళ్ళీ మరొక మాట మార్చుతున్నారని కూడా రైతులు పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అండ్ ఇటు దిక్కు చూసుకుంటే ఆల్రెడీ ఒక దిక్కు హెచ్సియూలో బుల్డోజర్లను దింపి చెట్లను నరికే ప్రయోగం చేసిరు. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఇవాళ యాచారం మండలంలో ఇట్లా అధికారులు సర్వే చేయడానికి మళ్ళీ బుల్డోజర్లతో వచ్చిరు. అంటే ఎందుకని ఇన్ని ఇష్యూస్ ని లేవనెత్తుతున్నారు ఈ ప్రభుత్వం? ముఖ్యంగా మనం చూడొచ్చు, దాదాపు అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని కూడా ప్రతి ఒక్కరు ప్రజల నుంచి కూడా ప్రజలు కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇచ్చిన హామీలు దాదాపు 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలకు సంబంధించి కూడా ఏ ఒక్కటి కూడా అమలవుతున్న పరిస్థితి లేదు. పెద్ద ఎత్తున కూడా నిరసన వ్యక్తం అవుతుంది. దాదాపు రైతులకు సంబంధించి చూసినట్టే రుణమాఫీ కావచ్చు, ఇటు రైతు బంధుకి సంబంధించి దాదాపు లక్షలాది మంది రైతులు ఇంకా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
కనిపిస్తుంది. ఇవన్నీ దాటవేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు కూడా రైతులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చెప్తున్నారు. ఇప్పటికే మనం చూడొచ్చు, సుప్రీంకోర్టు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొంత సీరియస్ అయిన విషయం అయితే కనిపిస్తా ఉంది. ఇవన్నీ డైవర్ట్ చేసేందుకు ఇటు ఇచ్చే భూములు కావచ్చు, ఇటు ఆచారాలకు సంబంధించిన రైతులకు సంబంధించి భూములకు సంబంధించి రీసర్వే పేరుతో కూడా ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే ప్రజలు పెద్ద ఎత్తున కూడా వారు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వెంటనే ఇలాంటి కార్యక్రమాలు వదులుకోవాలి, ఆపేయాలంటూ కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ మహేష్, థ్యాంక్ యూ. ఇకపోతే రంగారెడ్డి జిల్లా యాచర్ల మండలం నక్కర్త మేడిపల్లిలో అధికారులు సర్వే చేపట్టారు. ఇంకా తహసీల్దార్ అయ్యప్ప ఆధ్వర్యంలో ఈ సర్వే జరుగుతోంది. రెవెన్యూ అధికారుల సమక్షంలో బుల్డోజర్లను తీసుకొచ్చి మరి ఈ సర్వేను కొనసాగిస్తున్నారు. అండ్ ఫార్మాసిటీ రద్దు అని రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు చెప్పి ఎన్నికల తర్వాత ఇవన్నిటికీ పూనుకుంటున్నారు. అండ్ ఎన్నికల ముందు ఒక మాట చెప్పిండు రేవంత్ రెడ్డి, ఎన్నికల తర్వాత ఇంకొక పని చేస్తుండు. ఇక్కడ ఎవరైతే ఆందోళన చేస్తారేమో అన్న భయం కొద్దీ ముందుగానే రైతులను అరెస్ట్ చేసే ప్రయత్నం చేసిండ్రు. అండ్ 60 రోజుల్లో కూడా అక్కడ సర్వే పూర్తి చేస్తామని అధికారులు చెప్తున్నారు. అండ్ ఇంకొకటి, ఒకవైపు హెచ్సిఓ ఇష్యూ నడుస్తున్నప్పుడే మళ్ళీ ఇంకొక దిక్కు యాచారం సైడ్ కూడా రేవంత్ రెడ్డి కన్ను పడింది. అక్కడ కూడా బుల్డోజర్లు దింపారు. ఒక ప్లేస్లో బుల్డోజర్లు ఆపిస్తేనేమి, ఇంకో ప్లేస్లో మేము స్టార్ట్ చేస్తామన్న కోణంలో రేవంత్ రెడ్డి ఏమన్నా ఆలోచిస్తున్నారా? అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఒక ఇష్యూ తర్వాత ఒక ఇష్యూ ప్రజల్ని బయట పెట్టేటువంటి క్రమంలోనే రేవంత్ రెడ్డి ముందుకెళ్తారా అన్న కోణంలో కూడా ఆలోచించాలి. ఎందుకంటే కాంగ్రెస్ హయాంలో, కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి మొన్న హైడ్రా, నిన్న లగచర్ల, హెచ్సియు అండ్ ఇవాళ యాచరం, ఇట్లాంటి అన్ని ఇష్యూస్ని కూడా బయటకు తీసుకొస్తున్నారు. అండ్ ఎక్కడిదక్కడ మంచుకున్న ప్రతి అంశాన్ని లేవనెత్తి అక్కడ ఇంకేదో చేస్తా అన్నటువంటి క్రియేటివిటీ చూపించడానికి రేవంత్ రెడ్డి ఉన్న క్రియేషన్ని కూడా పాడు చేసేటువంటి అంశం మీదనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది నిన్నటి వరకు చూసుకుంటే. అండ్ ఇవాళ కూడా హెచ్సియులో విద్యార్థులందరూ కూడా నిరసన తెలుపుతున్నారు. అటు బుల్డోజర్లు హైకోర్టు ఆదేశంతోనో ఆపిచ్చిండ్రో లేదో. అండ్ ఇవాళ ఇంకొక ప్రదేశంలో యాచారంలో మళ్ళీ అధికారుల సర్వే బుల్డోజర్లతో స్టార్ట్ చేసిండ్రు. అండ్ నిన్ననేమో విద్యార్థులు, ఇవాళనేమో రైతులు బలి చేస్తున్నారు. ఎటు దిక్కు ఎవరినో ఒకరిని కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజల్ని అసలు సురక్షితంగా చూసుకోవాల్సినటువంటి అంశము, ఇట్లాంటిది బాధ్యత ప్రభుత్వంపై ఉన్నప్పటికీ కూడాను ప్రజల్ని సురక్షితంగా చూసుకోకపోగా మంచిగా ఉండేటువంటి ప్లేసెస్ని కూడా భ్రష్టు పట్టించేటువంటి చర్యలు చేస్తుంది. అండ్ ఇవాళ చూసుకుంటే అధికారుల సర్వే ఫార్మసిటీ అసెంట్ భూముల ల్యాండ్ల్లో చేస్తుంది. అంటే రైతులకు మేము మీ భూములు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పి రైతులందరికీ ఓట్లు కూడా వేయించుకొని ఓట్లన్నీ తీసుకున్న తర్వాత మళ్ళా ఇప్పుడు ఏంది అంటే రైతులకు భూములు ఇవ్వకపోగా రైతుల్ని ముందస్తుగా ఎక్కడ ఆందోళన చేస్తారో అన్న భయం కొద్ది మళ్ళీ ఇంకెక్కడ ఎక్కువ ఎపిక్ అయిపోతుంది అన్న ఇదితోటి రేవంత్ ఇవాళ వారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. నిన్నటి వరకు విద్యార్థులను అరెస్ట్ చేసిరు, ఇవాళ చూసుకుంటే రైతులను అరెస్ట్ చేసిరు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిని ఎక్కడికి తీసుకుపోతుంది అన్నటువంటి ఆలోచన అందరిలో మెదులుతుంది. అండ్ ఇవాళ ఏం జరగబోతుంది మొత్తంగా చూసుకుంటేనైతే అధికారుల సర్వే ఇవాళ యాచారం మండలంలో జరుగుతుంది. అన్నారు ఎవరి భూములు అలాగే ఉంటాయి, ఈయనోళ్ళవి ఇచ్చిన వాళ్ళది మాత్రమే తీసుకుంటామన్నారు. తోవలు ఎవరు వాళ్ళకే ఇస్తాం, ఆన్లైన్లో చేస్తామన్నారు. చేపిస్తామన్నప్పుడు ధరలకు కూడా వచ్చారు. ఇప్పుడు ఎవరు రాకుండా పోయారు సార్. దాని గురించే మేము ఇప్పుడు మాట్లాడడం జరిగింది. వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా పోలీసు వాళ్ళని పెట్టి పాదులు వాతి కమ్మాలు వాతిస్తున్నారు అని మాకు అండగా ఉండి కోట్ల కేసు వేసినప్పుడు వాళ్ళే అండగా వచ్చినారు. రంగారెడ్డి గారు అయితే మీ భూములు ముఖ్యస్తాం, 80% భూమి ఎక్కని చెప్పారు. సీఎం రేవంత్ గారు కూడా ఇంకా ₹1 భూములు ఎట్లా ఇస్తారు మీరు, మీ మంచి పనుల వంటి భూములు అని చెప్పారు. ఈరోజు చూడండి ఇంత దౌర్జన్యంగా పోలీసులను తీసుకొచ్చి జేసీబీలు పెట్టి ఫెన్సింగ్ చేస్తున్నారు. భూములు ఇవ్వకుండా కోట్ల అథారిటీలో వేసినామని చెప్తున్నారు. ఇది చట్ట వ్యతిరేకం. అసలు వీళ్ళకి ఎలాంటి పని చేయడానికి కూడా మా దగ్గర కోర్టు ఆర్డర్ ఉంది. సూచన దాన్ని ధిక్కరించుకుంటూ పనిచేయడం జరుగుతుంది. దీని మీద మేము చాలా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కూడా రైతులను మోసం చేస్తారని ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు వాళ్ళు ఆలోచించాలి. భవిష్యత్తులో మీకు అధికారం శాశ్వతం కాదు, రైతులకు అండగా ఉండాలని చెప్పడం జరుగుతుంది.